ఒక వ్యక్తి శృంగారం ఎన్నిసార్లు చేయొచ్చు, ఏ టైంలో చేయాలి? కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మానవాళి దీని మీద రీసెర్చ్లు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది, దమ్ము వస్తూ ఉంటుంది, కాళ్ళు లాగుతాయి, చెమట వస్తూ ఉంటుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్ తీసుకోలేరు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా శృంగారంలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, అర్ధరాత్రి 10:30కో 11 గంటలకో రోడ్డు మీద రన్నింగ్ చేసే వ్యక్తులు ఎవరు ఉండరు. కానీ అదే మీరు పొద్దున్నే 4:30కో 5కో చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడము చూస్తాం. ఎందుకు మార్నింగ్ చేస్తారు అంటే, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, నిద్ర లేచగానే సైకలాజికల్గా పెద్దగా టెన్షన్స్ ఉండవు, తర్వాత ఫిజికల్గా కూడా వాళ్ళు అలసిపోకుండా ఉంటారు. ఒకసారి భోజనం చేస్తే తొందరగా నిద్ర వస్తూ ఉంటుంది, కనుక వాళ్ళు భోజనం చేయకముందే రన్నింగ్ చేస్తుంటారు. కనుక మీరు కూడా శృంగారంలో పాల్గొలుచుకుంటే ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే, ఒకటేమో సైకలాజికల్గా చాలా ఫ్రెష్గా ఉంటారు, రెండోది ఫిజికల్గా కూడా ఫ్రెష్గా ఉంటారు. కనుక మీ స్టామినా పెరుగుతుంది. పొద్దున్న నుంచి ఆఫీసులో పనిచేసి కూర్చొని అలసిపోయి పైన ఆఫీసర్తో తిట్లు పడి మూడంతా ఆఫ్ చేసుకొని ఇంటికి వచ్చి అప్పుడు 10:30కు మెల్లగా భోంచేసి శృంగారం చేయడానికి వెళ్తే అది మీతోటి కాదు, తొందరగా అలసిపోతారు. కనుక అమ్మాయిలకు అసంతృప్తి ఉంటుంది.